ఇక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ఆర్డీఓ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష కార్యక్రమం చేపట్టింది. ఈ దీక్షలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన 4 నెలలకే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారంటోన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామరెడ్డిలతో మా ప్రతినిధి యాదగిరి గౌడ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇచ్చిన హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్ష ప్రారంభం చేయడం జరిగింది. దానిలో భాగంగానే సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ముందు రైతు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకటరామరెడ్డి పాల్గొనడం జరిగింది. మనతో మాట్లాడడానికి కొత్త ప్రభాకర్ రెడ్డిను వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు మీరు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ యొక్క దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటారు? ఈ రోజు మా దీక్షనే రైతుల కోసం. మరి మా సారు 14 ఏళ్ళు కొట్లాడింది ఎవరి కోసం? రైతుల కోసం. ఏమైంది? గోదావరికి వెళ్ళి తెచ్చి ఇన్ని ప్రాజెక్టులు కట్టిండు. ఇది వాస్తవమా కాదా? ఈ రోజు దాన్ని ప్రపంచం అంతా కూడా గుర్తించింది, దేశం అంతటా కూడా గుర్తించింది. ఎక్కడున్న గోదావరి ఎక్కడికి నీళ్ళు తెచ్చిన నీళ్ళని ఇడురన్న ఆయన అంటే గేట్లు ఇడమంటే మా పార్టీ గేట్లు ఓపెన్ చేసుకుంటాను, ఆయన పార్టీ గేట్లు ఓపెన్ చేసుకుంటా తప్ప ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేస్తాడు. నంబర్ 1. ఇంకా దాన్ని ఒక్కటేమో ఏమో కింద పర్ర పెడితే ఆ పర్రని చూపించి కేసీఆర్ ఏమో చేసిండు. వెయ్యిల పిల్లర్ ఒక ప్రాజెక్టు కట్టాడంటే ఒక్కొక్క ప్రాజెక్టుకు 400, 500, 600 పిల్లర్లు ఉంటాయి. ఆ 400-500 పిల్లర్లు వేసి ప్రాజెక్టులు కడితే మరి 10-12 ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు కడితే ఒక్క ప్రాజెక్టులో 1-2 పిల్లర్లకు బర్రెలు పెట్టి బీటలు పెడితే దాన్ని చూపించి మొత్తం నీళ్ళన్ని సముద్రంలోకి వదిలే. కాంగ్రెస్ కు కరువుకు సంబంధం లేదు, కాంగ్రెస్ రాగానే కరువు వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ రావడం వల్ల కరువు రాలేదు. ప్రాజెక్టు నిర్మాణం లోపం ఉంది కాబట్టి, ప్రాజెక్టు నిర్మాణం దెబ్బతింది కాబట్టి దాని ద్వారా కొంచెం వాటర్ ప్రాబ్లం జరిగింది. కాంగ్రెస్ కు కరువుకు సంబంధం లేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఒక్కొక్క విషయం, ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం అయింది. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని దశాబ్దాల గురించి తెలంగాణ ఏదైతే వివక్షకు లోబడి వివక్ష వల్ల తెలంగాణ కోల్పోయిన అభివృద్ధిని ఇవాళ తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు అతి తక్కువ సమయంలో ప్రాజెక్టు నిర్మాణం చేసి రాష్ట్రాన్ని సుభిక్షంగా, ప్రజలకు కరువు లేకుండా, ప్రజలకు నీరిస్తూ, విద్యుత్ ఇస్తూ, ఏ సమస్యలు లేకుండా కూడా 10 సంవత్సరాలు సుపరిపాలన చేశారు. అది ప్రజల ముందు, కళ్ళ ముందు అందరికీ తెలుసు. ఇవాళ ప్రాజెక్టుల వల్ల ఇబ్బంది జరగలేదు. ప్రాజెక్టులో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఆ చిన్న పొరపాటు, ఒక ఇల్లు కట్టుకుంటేనే పొరపాటు జరుగుతుంది. మనం ఇల్లు కట్టే క్రమంలో, ఇల్లు కట్టిన తర్వాత కూడా మనం చూసినట్టయితే ఒక 6 నెలలు 8 నెలలు నిర్మాణం చేసుకోవాలి. ఇది పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ప్రశాంతంగా, రైతులు పంట పొలాలు ఎక్కడ చూసినా రాష్ట్రంలో పంట పొలాలు పచ్చగా కనబడి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు సాగునీరు అందించడం కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి రైతులకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఈ పంట పొలాలు ఎండిపోవడానికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ మెదక్ పార్లమెంటు సభ్యులు వెంకటరామరెడ్డి తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్, HM TV, సిద్దిపేట.